ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట తండాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. దిగువమెట్ట తండా గ్రామంలోని ప్రవేశించిన చిరుత మేకల గుంపుపై దాడి చేసి 2 మేకలను చంపేసింది. మరికొన్ని మేకలను కూడా చిరుతపులి దాడిలో గాయపడ్డాయి. అర్ధరాత్రి సమయంలో చిరుతపులి గ్రామ పరిసర ప్రాంతాలలో తిరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు కూడా చిరుతపులి సంచారాన్ని ధృవీకరించారు. చిరుతపులి పాదముద్రలను కూడా గుర్తించారు. చిరుతపులి సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానికంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల చిరుతపులి ఆహారం కోసం గ్రామాలలోకి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు తెలుపుతున్నారు. వెళ్ళు, నేను ఊరి విజువల్ పంపిస్తాను. ఓకే. గిద్దలూరు మండలం దిగువమెట్ట తాండలో చిరుతపులి దాడి చేయడం జరిగింది. నా పేరు బిలావత్ అంజనాయక్, సర్పంచ్ని. ఇక్కడ వచ్చేసి దేశావత్ శ్రీరామ్ నాయక్ మేకలు 2 మేకలు అడవి నుంచి చిరుతపులి వచ్చేసి ఊర్లోకి వచ్చి అటాక్ చేయడం జరిగింది. ఒక మేకను పూర్తిగా తినేసింది. ఒక మేక వచ్చేసి మెడ పట్టుకొని రక్తమురుకు పీల్చేసి ఒక మేకను చంపడం జరిగింది. సుమారు రాత్రి 12 నుంచి 1 గంట లోపల ఈ జరిగింది. ఈ 2 మేకలలో సుమారు 35,000 నుంచి 40,000 వరకు ఉంటుంది. ఈ చిరుతపులి దాడి నుండి ఫారెస్ట్ అధికారులు కొంచెం మళ్ళీ ఇటువంటి అటాక్ జరగకుండా మేకల మీద కానీ ఈ ఊరి మీద కానీ ఇటువంటి అటాక్ జరగకుండా కొంచెం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.